హాయ్! మీరు కూడా గోవాకి ప్లాన్ చేస్తున్నారా? హైదరాబాద్ నుండి అయితే కంపల్సరీ తొందరగా వెళ్ళిపోండి జల్దీ. సికింద్రాబాద్ నుంచి డైరెక్ట్ గోవాకి ట్రైన్ ఉందండి. మేము ట్రైన్‌లో జస్ట్ 400 రూపీసే ఛార్జ్. ట్రైన్‌లో వెళ్ళాము. మేము మా రిలేషన్స్ కలిపి 8 మెంబర్స్ కలిసి వెళ్ళాము. వెళ్ళేటప్పుడు దారిలో చీటీలు రాముడు సీత ఉందిగా, మనం చిన్నప్పుడు ఆడుకున్న రాముడు సీత చీటీలు, ఇలాంటి గేమ్స్ చాలా ఆడుకున్నాము. ఫన్గా ఎంజాయ్ చేసినాము. ట్రైన్లో ఫస్ట్ టైం అనమాట నా జర్నీ. ఎలా ఉంటుంది ఏంది అనేది నాకు తెలియదు. ట్రైన్లో ఎంత హ్యాపీగా ఉంది అంటే ఆ జర్నీ నిజంగా అది ఒక మెమరబుల్ ఎక్స్పీరియన్స్ అనమాట. చాలా హ్యాపీగా గోవాకి పోయి ఎంత ఫీల్ అవుతామో తెలియదు, కానీ ట్రైన్లో అయితే మంచిగా హ్యాపీగా ఫీల్ అయినాము. మేము వెళ్ళేటప్పుడే మాతో పాటు ఫుడ్ తీసుకొని వెళ్ళాము. అక్కడికి వెళ్ళినాక ట్రైన్ యాక్చువల్గా 11కి ఎక్కినాక ఒక 2-3 అవర్స్కి 12:30, 1కి ఆ టైంకి లంచ్ చేసినాము. లంచ్ చేసినాక ఇప్పటి నుంచి ఏం పడుకుంటాం, ఒక గేమ్ ఆడుకుందామని పిల్లలు ఆడుకుంటారని యాక్చువల్గా బుక్ తెచ్చింది మా వదిన. అది మాకు చీటీలకి యూజ్ అయింది. ఇక మేము ఫోల్డింగ్ మెథడ్ ఉంటుంది కదా, ఆ మెథడ్లో ఫస్ట్ రాముడు సీత ఆడినాము. అందులో ఏమైందంటే రాముడిని ఈజీగా అందరు గుర్తుపట్టేస్తున్నారు. ఇదేంట్రా అందరు గుర్తుపడుతున్నారు అని మా అన్న ఏం చేసిండు, ఇట్లా రోలింగ్ మెథడ్లో ఫోల్డ్ చేసిండు. ఇదైతే కొంచెం ఈజీ కదా, ఈజీ అండ్ కనపడదు కదా అని ఇట్లా ఆడాను. ఒక పేపర్లో ఆల్రెడీ అయిపోయింది, నెక్స్ట్ పేపర్లో కూడా ఆడినాము. ఏమైందంటే ఓడిపోయిన వాళ్ళు పార్టీ ఇవ్వాలి, అలా సరదాగా అనుకున్నాము. ఇక గోవాకి స్టార్ట్ అయినాం. అక్కడికి వెళ్ళగానే మేము యాక్చువల్గా 11కి ఎక్కినాం కదా సికింద్రాబాద్లో. మేము వెళ్ళేసరికి ఎర్లీ మార్నింగ్ 7 అయింది. 7కి అలా దిగినాక మేము దిగగానే ఈ ట్యాక్సీ వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు మా దగ్గరకు వచ్చి ఎక్కడికి వెళ్ళాలి ఏంది అని అడిగారు. అడిగితే ఇట్లా అన్నయ్య వాళ్ళు ఇట్లా బీచ్ దగ్గరికి వెళ్ళాలి అని అనుకుంటున్నాము అని చెప్పారు. అసలు యాక్చువల్గా ఎక్కడ రూము ఏంది అనేది ఏది ప్రిపేర్ చేసుకోలేదండి. జస్ట్ అక్కడికి వెళ్ళాము, ఎటు పోవాలో కూడా తెలియదు. ఏదో ఒక సైడ్ అని బాగా బీచ్ సైడ్ వెళ్ళాము. అక్కడ ఏం జరుగుద్ది ఏంది అనేది తెలియదు. అక్కడ రైల్వే స్టేషన్కి వెళ్ళగానే మాకు లవ్ గోవా అని కనపడ్డది. ఇంకా ఊరుకు ఆడిపోను ఫొటోస్, ఈ గోవాకి ఫొటోస్ దిగడానికి వచ్చారా అన్నట్టు చూసురు మా సైడు. ఇక పోగానే అందరం కలిసి ఫొటోస్ దిగాము. అందులో మా బ్యాచ్లో ఒక అన్న, ఏంద్రా మీరు ఇలా ఉన్నారు, ఇలాంటి లవ్ గోవాలు చాలా ఉంటాయి, ఇక్కడే ఆగిపోతారా, బ్రష్ చేసుకొని ఇలానే ఉంటారా, రూమ్కి వెళ్ళి ఫ్రెష్ అయ్యి మంచిగా బీచ్లో ఎంజాయ్ చేద్దాం, జల్దీ బాండి అంటే సరేలే అక్కడ ఎంజాయ్ చేయొచ్చు అని ఫొటోస్ కూడా సరిగ్గా దిగకుండా ఇక ట్యాక్సీ ఎక్కేసాం. ట్యాక్సీ ఎక్కాక ఆ డ్రైవర్ నుండి ఈ టైంలో చాలా రెంట్ పే చేయాల్సి వస్తుంది, ఇక్కడ మాకు బీచ్కి నియర్ బైలో అయితే ఎక్కువ రెంట్ అడుగుతారు, వేరే సైడ్ అని చెప్పాడు. లేదు మేము బీచ్ సైడే తీసుకుంటాము, మళ్ళీ రెంటల్ స్కూటీస్ వెహికల్స్ అవైలబుల్ ఉంటే అక్కడ నియర్ బైలో ప్లేస్లు ఎక్కువ ఉంటాయి అన్నమాట. మన బాగా బీచ్ నియర్ బైలో ఎక్కువ ప్లేస్లు ఉంటాయి. అక్కడ